మధ్యప్రాచ్య యుద్ధం ప్రపంచ దేశాలను ఇంధన శాఖతో ఉడికిస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెరిగిన చమురు ధరల నుంచి సామాన్యుడికి కాపాడేందుకు కెనడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధనంపై పన్నులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కెనడా వంటి దేశాల్లో జీవన వ్యయాన్ని భారీగా పెంచేసింది. వినియోగదారులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రధాని మార్క్ కార్నీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ట్యాక్స్ను సెప్టెంబర్ ప్రారంభం వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. పెరిగిన ధరల వల్ల కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆందోళనకరంగా మారింది. అయితే ఓవైపు సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్లే కెనడాలోని చమురు మరియు గ్యాస్ పరిశ్రమలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ పన్ను మినహాయింపును ప్రకటించింది. ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అమెరికాలో గ్యాలన్ గ్యాస్ ధర $4.11 చేరగా కెనడాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పన్ను రద్దు నిర్ణయం మార్క్ కాని ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం రష్యా వంటి దేశాలకు లాభదాయకంగా మారగా అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలు మాత్రం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కెనడా తీసుకున్న ఈ ట్యాక్స్ హాలిడే నిర్ణయం ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందా అన్నది వేచి చూడాలి. చమురు ధరల మంట చల్లారాలంటే యుద్ధం ముగియడమే ఏకైక మార్గమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు ఇటువంటి తాత్కాలిక ఉపశమనాలు సామాన్యుడికి ఎంతవరకు తోడ్పాటునందిస్తాయో వేచి చూడాలి.